సామాన్యులే నాకు స్టార్ క్యాంపెయినర్లు. అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో, సంక్షేమ పాలన అందించిందో, ఈ పథకాలకు గడప గడపకు చేయాలనే ఉద్దేశంతో సామాన్యులు మరి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. కొంతమంది మనతో ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అన్న మాది నెల్లూరు జిల్లా అన్న. నా పేరు అన్వర్ అన్న. మాది ఉజువు నెల్లూరు. నేను జగనన్నకి స్టార్ క్యాంపెయిన్ దేనికి అవ్వాలంటే అతను ప్రవేశపెట్టిన నవరత్నాలకి, నాడు నేడు స్కూల్. స్టార్ క్యాంపెయినర్ అంటే అర్థమేంటో తెలుసు మీకు? అన్న, స్టార్ క్యాంపెయినర్ అంటే మామూలుగా పెద్ద పెద్ద పార్టీ నాయకులు, స్టార్ హీరోలు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్టార్ క్యాంపెయినర్. అందరికీ తెలిసిన వాళ్ళు, ఏదైనా చెప్తే వింటారు అనే వాళ్ళనే చాలా స్టార్ క్యాంపెయినర్ అంటారు. ఉదాహరణకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఏదైనా నోట్లో నుంచి ఒక మాట చెప్తే అది ఖచ్చితంగా జనాలకు వెళుతుంది. ఆ ఉద్దేశంతోనే ఆయనతో సమానంగా మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్లు గుర్తించారు. దీనికి ఎలా స్పందిస్తారు మీరు? అన్న, అది వర్ణించలేని సంతోషము. అది మనం చెప్పలేను. మనము ఇక్కడ దాకా వస్తామని కూడా కల్లో కూడా మనం అనుకోలేదు. ఇప్పుడు నేను ఒక పేదవాడిని అన్న. నేను ఉండేది ఎక్కడో మాల్మూరు గ్రామంలో ఉన్నా. ఇక్కడ దాకా వచ్చానంటే ఇదంతా జగనన్న చేసిన మంచి. ఆయన నేను చేసిన ఒక వ్యవస్థ, నేను పెట్టిన వ్యవస్థ, నేను చేసిన మంచి, నా స్టార్ క్యాంపెయినర్ వల్ల నా పేద స్టార్ క్యాంపెయినర్ ఈరోజు 79 లక్షల మంది స్టార్ క్యాంపెయినర్లుగా నమోదు చేసుకున్నారు. ఇంకా నమోదు చేసుకుంటూనే ఉన్నారు అన్న స్టార్ క్యాంపెయినర్లుగా. మీరు వెళ్తున్నారు స్టార్ క్యాంపెయినర్లుగా, మరి మామూలుగా ప్రత్యక్షంగా ఎన్నికల్లో వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మీ ప్రజలను మిమ్మల్ని చూసి ఏంట్రపై నువ్వేంటి ప్రచారం చేస్తున్నావు అని ఎవరన్నా అడిగారా మిమ్మల్ని? అన్న, ప్రచారం అంటే ఇప్పుడు మా వార్డులోకి నేను పోతే చాలా సంతోషంగా మా ఏరియాలో, మా వార్డులో, మా ఊర్లో, మా జిల్లాలో ఒక అబ్బాయి స్టార్ క్యాంపెయినర్గా చాలా సంతోషపడుతున్నారు అన్న అందరూ. ఇప్పుడు మేము ఒక ఇంటికి ఓటు అడగడానికి పోయామంటే, అయ్యా జగన్ అన్న మా మంచి జరిగితేనే ఓటేయమని చెప్పారు, మీరు వచ్చి ప్రచారాలు కూడా చేయబడలేదా, మా ఇంట్లో మంచి జరిగింది, మేము వచ్చి ఓటేస్తాం, జగన్ అన్నను ఓటేసి గెలిపించుకుంటే రేపు మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటాయని చెప్పి అందరూ ఇప్పుడు మేము ప్రచారం ప్రతి చోట అదే మాట అంటున్నారు. పిల్లలు అయితే జగన్ పాంప్లెట్ చూసి జగన్ మావయ్య అంటున్నారు అన్న. చాలా సంతోషంగా ఉందన్న. ఆడ మేము ఓటు అడగడానికి పోయే ముందే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అనుకుంటున్నారా మీరు? అన్న, ఖచ్చితంగా 175కి 175 వస్తాయన్న. దేనికంటే జగన్ అన్న కులం చూడలా, మతం చూడలా, పార్టీలు చూడలా, వర్గాలు చూడలా, ప్రతి ఒక్క పేదవాళ్ళకి పథకాలు అనేవి మంచి అనేది జరిగిందన్న. ప్రతి ఒక్కరు ఓటేస్తారన్న. అందుకని ఓటేసిన లబ్ధి జరిగిన ప్రతి ఒక్కరు ఓటేస్తే 175కి 170 వస్తాయన్న. ఖచ్చితంగా మీ స్టార్ క్యాంపెయినర్గా మారారు కాబట్టి మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరుతుందన్న. ఇప్పుడు మేము ఇంత దేనికి కష్టపడుతున్నాం అంటే మేము డబ్బుల కోసం ఆశించి కాదు, ఇంకో దానికి ఆ పదవులు ఆశించి మేము చేయట్లేదన్న. స్వచ్ఛందంగా మా పేదలకి మంచి జరిగింది కాబట్టి, మాకు మంచి జరిగింది, మా ఇంట్లో మంచి జరిగింది కాబట్టి మేము స్వచ్ఛందంగా వచ్చి తిరుగుతున్నాం అన్న. ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవ్వబోతున్నారు. ఖచ్చితంగా 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. జగన్ నేననే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఖచ్చితంగా జగన్ నేను అనే ఆ పేరుకే మేము ఇదా అన్న. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడైతే ఆటువేటుగా సాగుతుంది, తుది దశకు చేరుకుంది. ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఏదైతే సామాన్యులుగా నాకు మరి స్టార్ క్యాంపెయినర్లు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పిలుపుకు స్పందించి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వచ్చారు స్టార్ క్యాంపెయినర్లు. అమ్మ, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి వచ్చానండి. ఏంటి అసలు స్టార్ క్యాంపెయినర్ మారారు? అసలు స్టార్ క్యాంపెయినర్గా మారడానికి గల కారణాలు ఏంటి? స్టార్ క్యాంపెయినర్గా అంటేనండి, జగన్ గారి ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారికి సపోర్ట్గా నిలవాలని చెప్పి స్టార్ క్యాంపెయినర్గా మారారు. ఎందుకంటే అది ఆయన పేదలకు చేస్తున్నారండి. నిరుపేదలైన వారికి ఎప్పుడూ కూడా ఏ సీఎం చెప్పినది చేసిన దాఖలాలు లేవు. ఒక రాజశేఖర రెడ్డి గారు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు హయాంలో జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఇప్పుడు జరుగుతుంది. 2019లో ఆయన మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు, నవరత్నాలు అని చెప్పి. ఆ నవరత్నాలు నిజంగా చేతికి పెట్టుకునే నవరత్నాలు ఎంతమందికి సూట్ అవుతాయో తెలియదు, కానీ జగన్ గారు పెట్టిన నవరత్నాలు మాత్రం ప్రతి ఒక్క పేదవాడికి కూడా సూట్ అయినాయండి. మీరు మీ ప్రాంతంలో స్టార్ క్యాంపెయినర్గా తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసేటప్పుడు ఏంటమ్మా నువ్వు వచ్చావు, ఏంటి అసలు ఏం చెప్తున్నావు ఏంటని మిమ్మల్ని ఎవరన్నా అడిగారు? లేదండి, చాలా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఛానల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అవుతున్నారండి. న్యూస్ ఛానల్ అనేది ఇదివరకు ప్రపంచం ఎవరో కాదు, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ కదా మీరు అని చెప్పి. స్టార్ క్యాంపెయినర్ అంటే అర్థం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు, ఒక చిరంజీవి గారు, లేకపోతే ఒక జగన్ గారు, ఇలా ఫేమ్ ఉన్న వాళ్ళు చెప్తే జనాలు వినేవారండి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదండి. జగన్ గారు వచ్చిన తర్వాత అంతా మారింది. అంటే సామాన్యుల్ని స్టార్ క్యాంపెయినర్లుగా
జగన్ ఎంచుకోవడం వల్ల ఒక ఉద్దేశం ఏంటి దాని వెనక? దాని వెనక ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ అన్నది ఉంటుందో, టాలెంట్ అన్నది ఆయన గుర్తిస్తారండి. ప్రతి ఒక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. అలాగా సామాన్యుల్లో కూడా ఈ టాలెంట్ ఉంది, పేద ప్రజలే నా స్టార్ క్యాంపెయిన్లు అని చెప్పి ఆయన అన్నారండి. ఆయన గుర్తించారు. ఈ స్టార్ల దగ్గరే కాదండి, స్టార్ అంటేనే మనకు తెలుసు ఏ సినిమా స్టారో లేకపోతే క్రికెటరో ఎవరినో తీసుకొస్తారు. అలా కాదు, నా దగ్గర ఉన్న పేద ప్రజలు కూడా వాళ్ళకు కూడా టాలెంట్ ఉందని ఆ టాలెంట్ కొత్త టాలెంట్ని పరిచయం చేశారు జగన్ గారు. మీరు సంక్షేమ పథకాలు తీసుకున్నారు, మీరు లబ్ధి పొందారు, మిగతా వాళ్ళకి వివరిస్తున్నారు. వివరించే టైంలో అంటే ఏంటి వాళ్ళ నుంచి స్పందన ఎలా వస్తుంది? స్పందన చాలా బాగా వస్తుందండి. ఒక అక్క చేయూత పథకం తీసుకుంటుంది, ఒక అమ్మ ఆసరా పథకం తీసుకుంటుంది, ఒక తమ్ముడు విద్యా దీవెన ద్వారా తన చదువు కంప్లీట్ చేసుకుని విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అలాగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒక కన్నీటి గాథ ఉంటుందండి. ఆ కన్నీటి గాథ వెనక కూడా సంక్షేమ పథకాలు అందుకున్న ఆనందం ఉంటుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మా బిడ్డను మేము గెలిపించుకుంటాం, మా అన్నను మేము గెలిపించుకుంటాం, మా మామను మేము గెలిపించుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ హృదయాల నుంచి వచ్చింది ఈ మాట, అంతేగాని అదేదో బలవంతంగా చెప్పించింది కాదండి. మేము వెళ్తుంటే వాళ్ళు హారతలు ఇస్తున్నారు. అమ్మ, మీరు స్టార్ క్యాంపెయినర్గా మారి వెళ్తూ ఉంటారు, ప్రతి ఇంటికి గడప గడప వెళ్తున్నారు. అంటే వివిధ పార్టీ వాళ్ళు ఉంటారు, అంటే తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇతర వాళ్ళు ఏమంటున్నారు మీతో ప్రత్యక్షంగా? అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఏమన్నా మారారా? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి నియోజకవర్గం మార్గాని భరత్రామ్ గారు. ఆయన వచ్చాక చాలా మటుకు మారింది. ఇప్పుడు తెలుగుదేశంలో వర్క్ చేస్తున్న కార్యకర్తలు కానీ, తెలుగుదేశంలో చేసిన నాయకులు కానీ భారీ సంఖ్యలో జాయినింగ్స్ అన్నవి జరిగాయండి. అక్కడ మీరు ఒకసారి ఎవరినన్నా అడగండి చెప్తారు. రాజమండ్రి అంటే ఒకప్పుడు టీడీపీ అనేవారు, ఇప్పుడు ఆ దాఖలాలు ఏం లేవండి. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు, మీకు లబ్ధి చేకూరితే, మీకు ప్రయోజనం కలిగితే, మీకు లాభం జరిగితేనే నాకు ఓటేయండి అంటున్నాడు. నిజంగా అలా మారేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, ఎందుకు మారండి? ఇప్పుడు జగన్ గారి ద్వారా లబ్ధి పొందలేని వాళ్ళు అంటూ ఎవరు లేరండి. ప్రతి ఒక్క గడపకి ఆయన సంక్షేమ పథకం వెళ్ళింది. ఆఖరికి మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కూడా వెళ్తుందండి. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ. నేనే చెప్తాను, సిబిఐ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, జగన్నాథ్ రెడ్డి గారు, తోటా జగన్నాథ్ రెడ్డి గారు. ఆయన సిబిఐ ఆఫీసర్గా చేస్తారు. ఆయనకి 3 లక్షలు యాన్యువల్ ఇన్కమ్. ఆయనకి ఆరోగ్యశ్రీ వచ్చిందండి. ఎందుకంటే ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి అందుతున్నాయి. ఏంటంటే ఆరోగ్యపరంగా 5 లక్షలు బెనిఫిట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతిదీ అందుతుందండి. ఖచ్చితంగా మీరు స్టార్ క్యాంపెయినర్గా మీరు ఆలోచిస్తున్నారు, మీకు ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నారు. మీరు అనుకున్న లక్ష్యం కానీ, మీరు అనుకున్న ఉద్దేశం కానీ నెరవేరుతుంది అనుకుంటున్నారు? నెరవేరుతుందండి, ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, జగనన్నే వస్తారు. ఎందుకంటే నేనంటున్నా మాట కాదండి, ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు గుండె చెప్పుడండి. ఓకే, కీలకంగా ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలు మారితే అక్కడ ఎవరైతే గెలుస్తారో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆ ప్రభుత్వం వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది? ఉభయ గోదావరిలో అయితే రాజమండ్రికి మార్గాని భరత్రామ్ గారు ఎంపీగా చేశారండి. ఆయన 7 నియోజకవర్గాలు చూసుకోవాలి. అయినా సరే రాజమండ్రి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈఎస్ఐ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఎయిర్పోర్ట్ విస్తీరణ కానీ, ఈ స్ట్రీటు, హ్యాపీ స్ట్రీటు, ఇలా చెప్పుకుంటూ పోతే 15 సంవత్సరాలు నియంతలు ఉన్నారండి అక్కడ. జిల్లాలో పర్లేదండి, ఉభయ గోదావరి ఖచ్చితంగా వస్తుంది జగన్. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం సామాన్యులే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుండి వచ్చాను. ఏంటమ్మా మీరు స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు, ఏంటి ఎటువంటి స్పందన వస్తుంది? చాలా వరకు మంచి స్పందనే వస్తుంది సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుండి వచ్చాను. మీ సార్, పేరు? నా పేరు జి కళ్యాణి. కళ్యాణి గారు చెప్పండి. చాలా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ క్యాంపెయినర్. అవును సార్, శ్రీకాకుళం జిల్లా ఇలాగే ఎప్పుడు నేను ఊహించలేదు సార్. మా శ్రీకాకుళం జిల్లాకే నేను స్టార్ క్యాంపెయిన్ అంటే చాలా గర్వంగా ఉంది సార్. మాకు చాలా వరకు మంచి జరిగింది కాబట్టి అది నేను ఇలా మీడియాలో మాకు వచ్చిన సంక్షేమ పథకాల గురించి మన సాక్షి టీవీలో చెప్తే అది మన జగనన్న చూసి ఈవిడే నా స్టార్ క్యాంపెయిన్ అని సారే చెప్పారు. అంతకు ముందు కూడా మీటింగ్ రమ్మంటే నేను మిస్ అయిపోయాను, రాలేకపోయాను. ఇది సెకండ్ టైం రావడం, ముందు రాలేదు. మీకు ఎటువంటి లబ్ధి చేకూరింది? మాకు చాలా వరకు 15,20,000 వచ్చింది సార్. అన్ని పథకాలు వచ్చాయి. జగనన్న చేయూత, జగనన్న 0 వడ్డీ, జగనన్న తలసేమియా పిల్లలకి పెన్షను, ఇంకా ఇల్లు,
ఇల్లు కోసం కట్టడానికి అమౌంట్, కోవిడ్ది కూడా జగన్ అన్న ఇచ్చారు సార్. మాకు 10 రోజులు క్వారంటైన్లో ఉంచుతూ మాకు 1000 రూపీస్ ఇచ్చారు. కానీ కరెక్ట్ అమ్మా, మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ఒక స్టార్ క్యాంపెయినర్కి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? అమ్మ మీరు కళ్యాణి నువ్వేంటమ్మా వచ్చావని అడుగుతున్నారు. చాలా వరకు నీకు ఏంటి ఇందులో బెనిఫిట్, నువ్వు ఎందుకు ఉంటున్నావు, నువ్వేం వెళ్తున్నావు, నువ్వు ఎందుకు ఎలా వెళ్తున్నావు అని చాలా వరకు అడిగారు సార్. నాకు అప్పుడు చాలా గర్వంగా అనిపించింది, మా జగన్ అన్న నాకు ఎంత పై స్థాయిలో పెట్టారా అని. ఎందుకంటే నేను స్టార్ క్యాంపెయిన్ అయ్యాను, మీకోసం మంచి అడగాలని, ఓటు కోసం నేను వచ్చాను అని నేను గడప గడపకి వెళ్తూ ఓటు కోసం అడిగి అవగాహన చేసి చాలా వరకు మన జగనన్న సార్కే ఓట్లు. మాకైతే శ్రీకాకుళం వర్గానికి మన జగనన్నే వస్తారని నమ్మకం ఉంది. అంటే శ్రీకాకుళం నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఏదైతే మనం అనుకుంటున్నామో అక్కడ నుంచి మార్పు మొదలవ్వాలి, గెలుపు మొదలవ్వాలి అంటున్నారు. అక్కడ నుంచి మొదలైంది. చాలా వరకు మన జగనన్నదే గెలుపు, చాలా మార్పు వచ్చింది. ఇంకా అదర పార్టీలు కూడా మా పార్టీలో చాలా వరకు కలిసాయి. 2019లో ఇచ్చాపురంలో తెలుగుదేశం గెలిచింది. అవును సార్. ఎలా ఉంది మరి ఇచ్చాపురం అంటే నేను అంత లోకల్ కాదు కదా సార్, తెలియదు నాకు ఇచ్చాపురం. సార్ మార్పు వస్తుందా? జిల్లా మార్పు అయితే చాలా వరకు వచ్చింది సార్. శ్రీకాకుళంలో చాలా వరకు మార్పు వచ్చింది. అదర మన వర్గాలు, అదే సామాజిక వర్గాలు మాలో కలిసాయి. ఫ్యాన్ గుర్తుకే వస్తాము, మేము మంచిగా ఉంటామని మీరు చాలా అంటే చూసుంటారు, 4 సంవత్సరాలు చూసుంటారు. జగన్మోహన్ రెడ్డి పథకం వచ్చిన తర్వాత, ఈ పథకాలు తీసుకున్న తర్వాత ఇతర పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కానీ జనసేన వాళ్ళు కానీ వైసీపీకి వచ్చి మేము జగన్కి ఓటేస్తామమ్మా అని మీతో అన్నారా? ఏమంటున్నారంటే నిజమేనా, నీకు ఇన్ని పథకాలు వచ్చాయా, అవన్నీ నిజమంటావా అన్నట్లు అడుగుతున్నారు సార్. ఎందుకంటే వచ్చాయి, కావాలంటే వాట్సాప్ కూడా మీకు పెడతాను, ఇంటింటికి పేపర్ ఇచ్చారు. మాకు ఇన్ని పథకాలు తీసుకున్నాం మేము, ఈసారి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తాము అలాగే అంటున్నారు సార్. అంటున్నారు మేము చాలా వరకు తిన్నాము, మాకు మంచి జరిగిందమ్మా, మీకే ఓటు, మేము అలా తిని ఇప్పుడు అబద్ధం చెప్పలేము కదా, మంచి జరిగింది కాబట్టి మంచి చేస్తాము, మీకే మా ఓటు అని అంటున్నారు సార్. ఖచ్చితంగా మార్పు అయితే మొదలైంది. శ్రీకాకుళం జిల్లా నుండి చిన్న పిల్లల నుండి మా బాబుకు ట్యాబ్ ఇచ్చారు మొన్న, వాడు కూడా అమ్మ జగన్మాయికి నీ ఓటయ్యు, నేను కూడా వస్తాను మన జగన్మాయి కలడానికి అని మా బాబు కూడా అన్నారు సార్. చిన్న పిల్లల్లో కూడా మార్పు వచ్చింది. జగనన్న మందే గెలుపు.